లర్న్ డిజిటల్ స్కిల్స్ ఇన్ తెలుగు అనే ఛానల్కి స్వాగతం అండి. ఈ ఛానల్ ద్వారా మనము వెబ్సైట్ సంబంధించి అదేవిధంగా యూట్యూబ్ సంబంధించి ఎస్పెషల్లీ యూట్యూబ్ క్రియేటర్స్కి సంబంధించినటువంటి వీడియోలు అనేటివి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఒక డొమైన్ని మీరు నేమ్ చీప్లో కానీ లేదా గోడాడీలో కానీ తీసుకున్నప్పుడు దానికి ఫ్రీ హోస్టింగ్ ఎలా తీసుకోవాలి అని క్లౌడ్వేస్ ద్వారా మనము ఫ్రీ హోస్టింగ్ని తీసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ హోస్టింగ్. సో మీరు జస్ట్ cloudways.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ ఫ్రీ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆల్రెడీ మీకు రిజిస్ట్రేషన్ ఉంటే మీరు సైన్ ఇన్ అవ్వండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, సో మొత్తం మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు ఈ క్లౌడ్వేస్లో అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. డిజిటల్ ఓషన్ కానీ ఇవన్నీ ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ లెక్క ఇవన్నీ క్లౌడ్ సర్వర్స్ అండి. వీటిలో మనం ఫ్రీగానే మనం చేసుకోవాలి కాబట్టి సో మనకైతే 1 GB చాలు కాబట్టి నేను 1 GB స్పేస్ అని పెడుతున్నాను. సో లొకేషన్ వచ్చి నేను బెంగళూరు ఇస్తున్నాను, ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్, నేను హైదరాబాద్ చూశాను, ఇక్కడ హైదరాబాద్ లేదు. సో కాబట్టి నేను లొకేషన్ వచ్చి బెంగళూరు ఎంచుకున్నాను. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ వర్డ్ప్రెస్ వచ్చి మీరు వర్షన్ ఎంచుకోండి. లేటెస్ట్ వర్షన్ వర్డ్ప్రెస్ అని ఎంచుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చి మనకు సర్వర్ అనేది యాడింగ్ అవుతుంది 1 GB. మీరు ఒక వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను వర్డ్ప్రెస్ని సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ ఉంది కదా www అని, సో జస్ట్ అక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ యువర్ అప్లికేషన్ ఉంది కదా, జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క సో ఇక్కడ డెమో చూపిస్తుంది, మనం క్లోజ్ చేసేద్దాం. సో ఇది వచ్చి వర్డ్ప్రెస్ టెంపరరీ URL. మీకు చూడాలనుకుంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు యొక్క వర్డ్ప్రెస్ సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు లాగిన్ అవ్వాలంటే జస్ట్ /login అని టైప్ చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే మీరు లాగిన్లోకి వర్డ్ప్రెస్లోకి లాగిన్ అవుతారు. సో ఇక్కడ ఉన్నటువంటి యూజర్ ID, పాస్వర్డ్స్ మనకు కావాలి. సో ఇది వచ్చి యూజర్ నేమ్, దిస్ ఈజ్ పాస్వర్డ్. మీరు జస్ట్ ఇక వర్డ్ప్రెస్లోకి వచ్చేసారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలే మనం ఏదైనా ఒక థీమ్ని ఇన్స్టాల్ చేసి చూద్దాము. సో మరి డొమైన్ ఎలా యాడ్ చేసుకోవాలి, మీ యొక్క డొమైన్ యాడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ డొమైన్ మేనేజ్మెంట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఎంటర్ యువర్ ప్రైమరీ డొమైన్ ఉంది కదా, జస్ట్ ఈ డొమైన్ ఇక్కడ యాడ్ చేసి సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు అప్డేటింగ్ ప్రైమరీ డొమైన్ అని మనకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో మీ ప్రైమరీ డొమైన్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఓకే, మీ డొమైన్ అనేది ఇక్కడ మనకు యాడ్ అయిపోయింది. చూడు, యాక్సెస్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకు విషయం తెలుస్తుంది. సో ఓకే, మీ తెలుగు జాబ్ ఆస్పిరెంట్స్ అనేటువంటి ఒక డొమైన్ ఇక్కడ మనం యాడ్ చేసాము. క్లిక్ చేస్తే సో రాదు, ఎందుకంటే మనం IP అడ్రస్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి IP అడ్రస్ని జస్ట్ కాపీ చేసుకొని మీ యొక్క డొమైన్ మేనేజ్మెంట్లోకి వెళ్ళాలా. అంటే మీరు ఎక్కడైతే డొమైన్ కొనుక్కున్నారో అక్కడికి వెళ్ళాలా. నేనైతే నేమ్ చీప్లో కొనుక్కున్నాను కంటే అక్కడికి వెళ్ళాను. ఇక్కడ అడ్వాన్స్డ్ DNS ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. సో చివరికి రండి, యాడ్ ఏ న్యూ రికార్డ్ ఉంది కదా, ఇక్కడ ఏ రికార్డ్ అని తీసుకోండి. సో ఇక్కడ @ సో ఇక్కడ IP అడ్రస్ టైప్ చేసి క్లిక్ ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ IP అడ్రస్ అనేది ఇక్కడ సక్సెస్ఫుల్గా చేంజ్ అవుతుంది. సో రికార్డ్స్ అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ టెస్ట్ చేస్తున్నాను. టెస్ట్ చేస్తే సో ఓపెన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఏమంటే ఇక్కడ మనకు SSL సర్టిఫికేట్ని ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి నాట్ సెక్యూర్ అని వస్తుంది. సో ఇప్పుడు మనం SSL సర్టిఫికేట్ ఇన్స్టాల్ చేద్దాం. అదేవిధంగా whatismydns.netలోకి వెళ్ళి మీ యొక్క డొమైన్ నేమ్ ఇచ్చి ఇక్కడ సెర్చ్ చేస్తే మనం ఏ రికార్డ్ అనేది అప్డేట్ అయ్యిందా లేదా చెప్తుంది. సో ఈ IP అడ్రస్ మీద అప్డేట్ అయ్యింది కాబట్టి మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో ఓకే, నెక్స్ట్ వచ్చి మనం SSL సర్టిఫికేట్ని ఇన్స్టాల్ చేస్తాం క్లౌడ్వేస్లో. జస్ట్ ఇక్కడ మరి SSL సర్టిఫికేట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సింపుల్గా ఇక్కడికి వచ్చి మీ ఈమెయిల్ అడ్రస్, డొమైన్ నేమ్ ఇచ్చి మీరు ఇన్స్టాల్ సర్టిఫికేట్ అంటే మనకు SSL సర్టిఫికేట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ నేను ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను, ఇన్స్టాల్ సర్టిఫికేట్ అని క్లిక్ చేయండి. సో కొద్దిగా సమయం పడుతుంది, ప్లీజ్ వెయిట్ వైల్ లెట్స్ ఎన్క్రిప్ట్ సర్టిఫికేట్ ఇన్స్టాల్ అని. సో సక్సెస్ఫుల్గా మనకు ఈ SSL సర్టిఫికేట్ ఇన్స్టాల్ అయిపోతే ఆటోమేటిక్గా మనకు వెబ్సైట్ అనేది సెక్యూర్డ్ వర్షన్లో సెక్యూర్డ్గా ఓపెన్ అవుతుంది. SSL మేనేజ్మెంటు ఈ క్లౌడ్వేస్లో మనము లెట్స్ ఎన్క్రిప్ట్ SSL సర్టిఫికేట్స్ యాక్టివేటెడ్, ద సర్టిఫికేట్స్ విల్ ఎక్స్పైర్ 23 ఏప్రిల్ 22 అన్నాడు. సో ఓకే, ఇక్కడ కూడా మనకు ఇది ఆటో రెన్యూవల్ అవుతుంది ఆటోమేటిక్గా.
ఓకే, సో ఇప్పుడు మనం మరి అప్లికేషన్లోకి వెళ్ళి సో మనము వెబ్సైట్ని ఓపెన్ చేసి చూద్దాము. ఓకే ఓకే సో సైట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఓపెన్ అవుతుంది. సో జస్ట్ ఇప్పుడు వచ్చి మనం అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళిపోదాం. సో జస్ట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అడ్మిన్లోకి వెళ్ళిపోతాం. వర్డ్ప్రెస్లోకి వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు వర్డ్ప్రెస్లోకి ఇలా విధంగా మీరు వర్డ్ప్రెస్లోకి సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యారు. అంతేకాకుండా మనకు SSL సర్టిఫికేట్ కూడా చాలా సింపుల్గా ఈజీగా వచ్చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వర్డ్ప్రెస్ సంబంధించి కానీ లేకపోతే ఏదైనా మీకు సంబంధించినటువంటి యూట్యూబ్ సంబంధించినటువంటి వీడియోల మీద మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.